విజయవాడ కృష్ణాలంకకు చెందిన సాయికృష్ణ కేసు ఇప్పుడు ఏపీలో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. పోలీసులే సాయికృష్ణను కొట్టి చంపి ఆపై దహనం చేశారని, చివరికి తమకు కుమారుడి బూడిదను కూడా ఇవ్వడం లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సాయికృష్ణ తల్లిదండ్రులతో మా ఇన్పుట్ రిపోర్టర్ నరేంద్ర అందిస్తారు. చెందినటువంటి సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సాయికృష్ణని పోలీస్ స్టేషన్లో పోలీసులే కొట్టి చంపి దహనం చేసి బూడిద కూడా ఇవ్వట్లేదంటూ తల్లిదండ్రులు ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళకు సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సాయికృష్ణ ఇంట్లో ఉన్నాం. ఆయన తల్లిని అడిగి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు సాయికృష్ణని దీనికి సంబంధించి మొత్తంగా మీరు ఎప్పుడు చూశారు, అసలు ఏం జరిగింది? నా కొడుకుని నేను సీఏ గారు వెళ్ళి తీసుకొచ్చాడు అయ్యా. ఎక్కడికో మార్కాపురంలో ఉంటున్నాడు అయ్యా. వీడు అక్కడే పని చేసుకుంటున్నాడు. 200-300 వస్తున్నాయి ఆడికి. ఏం తిన్నావు అయ్యా అంటే ఇవాళ పనికి వెళ్ళానమ్మా నేను అన్నాడు. అన్నం తిన్నావు అంటే తిన్నాను అన్నాడు. కృష్ణలంక సీఏ గారు నా దగ్గర ఫోన్ లాక్కొని 2 కుర్రోళ్ళు పంపించాడు. వీళ్ళని పోలీసు వాళ్ళని పంపించాడు. బాబురావుని మురళీకృష్ణని పంపించాడు. ఉదయం 11:30కి పంపిస్తే ఏంటయ్యా అంటే గబగబా వచ్చేసారు. బండి బయట పెట్టేసి గబగబా ఇంట్లోకి వచ్చేసారు. ఇల్లంతా చూసుకుని బీరువాలు ఎత్తుకుంటున్నారు. ఏంటయ్యా అంటే మీ ఓడేడు అన్నాడు. మా ఓడేంటయ్యా బీరువాలో ఉన్నాడేంటి అన్న తర్వాత బయటకు వచ్చి సీఏ గారు రమ్మంటున్నారు, నిన్ను నాగరాజు గారు రమ్మంటున్నారు, వస్తానయ్యా అని చెప్పి గబగా ఆ ఫోన్ లాగేసుకున్నారు. చేతిలో ఫోన్ లాగేసుకుని ఇక్కడికి వచ్చేసారు స్టేషన్ దగ్గరికి. వచ్చేస్తే నేను సీఏ గారు దగ్గరికి వెళ్ళా. నమస్తే చెప్పి అయ్యా రమ్మన్నారంటే అంటే మీ ఓడేడి అన్నాడు. మా ఓళ్ళే ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, చాలా అయింది, ఏరే చోటకి వెళ్ళిపోయి బతుకుతున్నాడు అయ్యా అని చెప్పేసి నేను అన్నా. ఆడిని నేను చంపేస్తా, నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు. నాకు 2 కొడుకులు అయ్యా. చిన్నపిల్లలు 2 చనిపోయారు. నాకు ఈ ఒక్కడేనయ్యా, నాకు ఒక అమ్మాయి ఉంది, పెళ్ళి వెళ్ళిపోయింది అని చెప్పి ఈ ఒక్క కొడుకేనంటే ఆడికి కూడా దండేసుకో, ఆడిని చంపేస్తున్నాను, నేను చంపేస్తా, ఎందుకు ఎదవ నా కొడుకు అని అడిగాడు. నన్ను బయటికి వెళ్ళిపో అన్నాడు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు ఏంటి అన్న, అలా అనమాకండి అయ్యా, నేను ఉండి లేక పెంచుకున్నాను, అలా అనమాకండి అయ్యా అన్న, బయటికి పోమన్నాడు. ఎందుకులే అనవసరం ఆయన ముందని చెప్పి అక్కడ వచ్చి కూర్చున్నాక 2 దాకా ఉన్నా. 1:30-2 అయిపోయింది. ఉన్నాక నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు నీరసంగా ఉన్నా, నాకు జ్వరం 4 రోజుల నుంచి, వెళ్ళిపోమ్మా అని పక్కన వాళ్ళు అన్నారు. వెళ్ళానే గాని మెట్టులు దిగుతానే ఉన్నాను. బయటకు వచ్చాడు. పెద్ద రణకేకలు వినపడుతుంది. అమ్మో నాయనో అని అంటుంటే అమ్మో నా కొడుకు గొంతు నాకు తెలవదయ్యా, నాకు తెలవదా, నేను గబగబా పరిగెత్తే ఉన్నాడు కదా అయ్యా అంటే మీ అబ్బాయి కాదు వేరే వాళ్ళ అబ్బాయి అని అంటే నేను నాకు భయం వేసి మా చెల్లి లాయర్ అయ్యా ఆవిడ వచ్చి చెప్తే అవంది ఏదోలే 4 డబ్బులేసి పంపించేస్తారులే, వాళ్ళు అలా ఏం చేయరంటే లేదమ్మా అందరూ చెప్తున్నారు గోల్డ్ పీకేస్తున్నాడు, కటికి దారుణంగా కొడుతున్నాడు అని చంపేస్తున్నారంట అమ్మా, పిల్లలు చెప్తున్నారు నాకు అన్న. పిల్లలు చెప్పారయ్యా అక్కడ కొట్టి చంపేస్తున్నాడు అని చెప్పాడు. కానీ ఇంత చేటి చంపేసి బాత్రూమ్ లో పెడతాడు అనుకోలేదు నా కొడుకుని. పక్క సాయికృష్ణ తల్లి చెప్తూ ఉంది, గోళ్లు బీకేశారు, చేతులన్నీ కూడా వాసిపోయేటట్టు కుట్టారు, కాళ్ళన్నీ కూడా పగిలిపోయేటట్టు కుట్టారు, ఈ స్థాయిలో వాళ్ళు అని తల్లి చెప్తుంది. అంత కక్ష ఎందుకు పెరిగింది? సాయికృష్ణ ఆ రకంగా ఎందుకు హింసించారు అనుకుంటున్నారు? ఇతనే కాదండి అతన్ని ఆ సిఐ నాగరాజు అక్కడ ఒకడు బాబురావు అని ఒకడు ఉన్నాడు. ఇంతలా కర్ర పట్టుకుని ప్రతి పిల్లల్ని కాళ్ళు చేతులు చిత్త కొడుతున్నాడండి. ఈ పిల్లడినే కాదు, ఎడు వీక్గా ఉంటాడు, చిన్నపిల్లాడు కదా, దెబ్బలకి తట్టుకోలేక అలా అయ్యాడేమో కానీ అందరిని అలా కొడుతున్నాడు. మీకు అందరినీ అలా కొడుతున్నాడు. అతను ప్రత్యేకత ఏం లేదు, ఆయన ఈగో ఫీలింగ్ అనమాట. ఎందుకంటే పెద్ద డాన్ లేరు విజయవాడ సిటీలో. 40 కేసులు 50 కేసులు ఉండి కద్దరు చొక్కాలు వేసుకుని కోర్టులో తిరగట్లేదా చెప్పండి? నేను చూస్తున్నాను నిత్యం ఎన్నెన్ని కేసులు, ఎలాంటి కేసుల్లో కద్దరు చొక్కాలు వేసుకొని వచ్చి కోర్టులో పెద్ద మనుషుల్లో చలామణి అవుతున్నారు. ఏమీ చేయలేని చిన్నపిల్లని తీసుకొచ్చి 2 కాళ్ళు 2 చేతులు ఇరిసి వెనక్కి కట్టి వాడి ఫోటో ఒకసారి మీరు చూడండి, మొహం అంతా ఎలా చిందరమైపోయిందో. తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసి అక్కడి నుంచి ఇంకో చాట పడేసి ఎవరిచ్చారండి వీళ్ళందరికీ అధికారం? చంపి దహనం చేసే అధికారం ఎవరిచ్చారండి? మీకు దహనం చేశారని మీకు ఎలా తెలిసింది? అసలు దహనం చేశారని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? పోలీసు వారే చెప్పారు. మా జోలికి రావద్దు, మేము ఎరగం, ఇందులో మేమేమీ చేయలేదు, చేసిందంతా ఎవరో మాకు చెప్పారు. చెప్పిన వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు, నేను చెప్పాను. అది మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. అది అయితే ఏంటంటే మీరు రాజీ అయిపోండి,
మీరు రాజీ అయిపోండి, డబ్బు తీసుకుని సైలెంట్ అయిపోండి. వాళ్ళ అమ్మాయి ఏమంటుంది, నాకు డబ్బు వద్దు, నా కొడుకు కావాలి, చంపేసేవగా డెడ్ బాడీ ఇవ్వండి. నేను కూడా అదే అడుగుతున్నా, వాళ్ళ అబ్బాయి డెడ్ బాడీ ఇవ్వమని చెప్పండి. దయచేసి రాజకీయాలు పొలవద్దు. ఏ రాజకీయ పార్టీకి ఆ కుటుంబానికి సంబంధం లేదండి. ఎందుకంటే నేను దగ్గరగా చూసిన, నేను సొంత పిన్నిని కాబట్టి చెప్తున్నా. ఇది మొత్తంగా చూసుకుంటే సాయి కృష్ణ కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంత పెద్ద నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి, పూర్తి కూడా అన్ని ఫాల్స్ కేసులు, 1-2 కేసులు మాత్రం యాక్టివ్ గా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వారెంట్ ఉందంటూ కూడా అతన్ని మార్కాపురం నుంచి తీసుకువచ్చి ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అతన్ని చంపి అతన్ని దహనం చేసి కనీసం బూడిద కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పోరాటం కొనసాగిస్తామంటూ కుటుంబ సభ్యులు కరాఖండిగా చెప్తున్నారు. విజయవాడ